హాయ్ అండి. రాగి పిండితో బెల్లం జిలేబీలండి. ఒక కప్పుడు వరకు రాగి పిండి, ఒక 2 స్పూన్ల వరకు మైదా, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, చిటికెడు సాల్టు, కొద్దిగా వంట సోడా, 2 స్పూన్ల వరకు పెరుగు. ఇలా ఇసుకలు తీసుకొని గానీ, లేదంటే గరిటెతో గానీ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మన దోసల పిండి మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ పలచగా కాదు, కొంచెం చిక్కగానే. నేను చూపిస్తున్న విధంగా కలిపి చూడండి. చూసారు కదా, మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు బెల్లం పాకానికి ఒక కప్పు, ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు బెల్లము, ఒక పావు కప్పు వరకు షుగరు. మీరు షుగర్ వద్దనుకుంటే మళ్ళీ ఒక పావు కప్పు వరకు బెల్లమే వేసుకోండి. కొద్దిగా ఒక కప్పు నిండా వాటరు, అదే కప్పుతో వాటరు, ఒక కప్పుడు వాటరు, కప్పు పావు బెల్లం పొడి తీసుకోండి సరిపోద్ది. బెల్లం కావాలంటే, లేదంటే నేను వేసినట్లు ఒక కప్పుడు బెల్లం పొడి, బెల్లం కానీ ఒక పావు కప్పు వరకు షుగర్ తీసుకోండి. ఈ పాకం అనేది మనకి కొంచెం జిగురుగా రావాలండి. చూసారు కదా, లైట్ తీగ పాకం ఇట్లా 2 ఏళ్ళ మధ్యలో తీగలాగా ఫామ్ అయ్యాక దించేసి కొద్దిగా 2 యాలక్కాయలు, ఒక 2 స్పూన్ల వరకు నిమ్మరసం వేసి సైడ్ పెట్టుకోవాలి. నిమ్మరసం ఎందుకంటే పాకం గట్టిపడకుండా ఉండడం కోసము. ఇలా ఏదైనా బాటిల్లోని మీరు నింపేసుకోండి. లేదనుకుంటే మనకి పాల కవర్ ఉంటుంది కదా, ఆ పాల కవర్లోనైనా. ఇది పెద్ద రిస్క్, నింపడం పెద్ద పని అనుకుంటే వేయడం చాలా ఈజీగా ఉంటుందని నేను ఇలా చేసుకున్నాను. చూసారు కదా, లైట్గా ఆయిల్ వేడవ్వగానే మనం ఇలా రాగి పిండి వేసేసుకుంటే వాటంతలు అవే పైకి వచ్చే వరకు కదపకూడదు. ఉల్టా పల్టా వేసుకొని కరకరలు ఆడేటట్టు వేపుకోండి. అప్పుడే మనం పాకంలో వేసుకుంటే ఎంత టైం ఉన్నా సరే కరకరలు ఆడుతూ ఉంటాయండి. మెత్తగా తీసేసేస్తే అస్సలు బాగోదు, మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, మనకి జ్యూసీగా చక్కగా రాగివి ఎట్లా ఉంటాయంటే లోపల కూడా పాకం అనేది ఉండేటట్టు అయితేనే మనకి తినాలనిపిస్తుంది. ఒక్కటి తింటే మనకి ఇంకా కావాలనిపించాలి, అలా ఉండాలి జిలేబీలు. చాలా బాగున్నాయండి. చూసారు కదా, కొలతలతో వేసుకుంటే ఆ పాకమే మిగిలిందండి. చూసారు కదా, మొత్తం పాకం చక్కగా పీల్చేసుకుంది. నేను ఇప్పుడు ఒకటి ఇరిసి చూపిస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంటాయండి. టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. చూసారు కదా, ఎట్లా జ్యూస్, ఎట్లా మనకి బెల్లం పాకం అనేది వాటిలోకి వెళ్ళి ఎట్లా కారుతుంది. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది. చూసారు కదా, కాస్త ఎక్కువ పిండి కలుపుకోండి, ముందే చెప్తున్నాను. మంచి టేస్ట్గా చాలా బాగుంటాయి బెల్లం రాగిపిండి జిలేబీలు. సూపర్ అండి.